'దండోర'. 'కోర్టు' మూవీ తర్వాత 'శివాజీని' చేస్తున్న సినిమా ఇది. 'శివాజీ'తో పాటు 'నవదీప్', 'నందు', 'బిందు మాధవి', 'వంశీకృష్ణ', 'అదితి బావరాజ్' ఇంకా చాలామంది నటీనటులైతే ఉన్నారు ఈ సినిమాలో. సో, వీళ్ళందరి కాంబినేషన్‌లో మురళీకాంత్ అనే ఒక కొత్త దర్శకుడు రచించి, దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉంది రివ్యూలు అయితే చూసేద్దాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుందాం. ఇది ఒక క్యాస్ట్ బేస్డ్ రియలిస్టిక్ డ్రామా. ఆల్రెడీ చాలా విలేజ్‌లో జరిగినట్టు మనం చాలా చూసాం. పరువు హత్యలు గాని ఇవన్నీ. సో, ఇది కూడా ఈ కోవకే చెందుతుంది కథ కూడా. శివాజీ అనే వ్యక్తి చాలా కులపిచ్చి ఉంటది. మనోడికైతే ఓ రేంజ్‌లో కులం అంటే అంత ఇష్టం మాట. సో, వేరే కులాన్ని అయితే చాలా తక్కువగా చూస్తాడు. అటువంటి కులపిచ్చిన ఒక వ్యక్తి యొక్క కూతురు వేరే కులంలో ఉన్న వ్యక్తిని అయితే ప్రేమిస్తుంటది. సో, వాళ్ళిద్దరి ప్రేమ కథ ఆ నోట ఈ నోట పడి చివరికైతే రెడ్ హ్యాండెడ్‌గా దొరికేయడం జరుగుతది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సినిమాలో ఉన్న కథ. సినిమాలో శివాజీ గారైతే ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్‌లో. ఆయన పర్ఫార్మెన్స్ 'కోర్ట్' సినిమా తర్వాత ఈ సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అయితే 'కోర్ట్' సినిమాలోనే ఒక హైపర్ రోల్ ఎక్సలెంట్‌గా చేశారు. బట్ సెకండ్ హాఫ్‌లో మాత్రం క్వైట్ ఆపోజిట్ రోల్ చేశారు. చాలా చాలా నచ్చింది నాకు. ఆయనైతే 2 రోల్స్‌లోనైతే చాలా డీసెంట్‌గా అయితే యాక్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అది. సాటిస్ఫైడ్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే. అలాగే 'బిందు మాధవి' గారు కూడా ఒక రోల్ అయితే డిఫరెంట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయము తన నుంచి. బట్ ఆ రోల్ కూడా ఆయన కూడా బానే చేశారు. 'నవదీప్' అన్న అయితే నెక్స్ట్ లెవెల్‌లో యాక్ట్ చేశాడు. ఆయన కూడా సర్పంచ్ రోల్‌లో చాలా బాగా తనకున్న కొన్ని డైలాగులు కూడా నెక్స్ట్ లెవెల్‌లో పడినాయి. అవైతే ఓకే. ఆయనైతే. ఆ తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి కోసం అంటే నందు అన్న కోసం. నందు అన్న కూడా చాలా బానే చేశాడు. శివాజీ గారి కొడుకు పాత్రలో ఆయన చేసి ఆయనైతే మెప్పించాడు. ఒక సీన్ అయితే ఆయన ఒక ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ ఒకటి ఇచ్చాడు. అదైతే బాగా కనెక్ట్ అవుతాం మనం. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతకు మించే చేశారని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్స్‌లో ఉన్నాయి. ఓ రేంజ్‌లో. ఈ సినిమాలో పాజిటివ్ ఏమన్నా ఉందంటే అది మెయిన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత క్లైమాక్స్. ఈ సినిమాని నిలబెట్టింది ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్ మాట. క్లైమాక్స్ అయితే ఎమోషనల్‌గా చాలా మందికి కనెక్ట్ అవుద్ది. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ఇది. బీజీఎం కూడా. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే బీజీఎం ఉంటది. సినిమాకి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్‌లో వెళ్ళిపోయింది అది. నెగెటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో నెగెటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం అలా ఫ్లోలో వెళ్తూ ఉంటది. బట్ మరీ అంత రేసీ స్క్రీన్ ప్లే అయితే ఉండదు. కొంచెం నెమ్మదిగా సాగుతూ ఉంటది. అదొకటి. ఆ తర్వాత సాంగ్స్ అవి మరీ అంత వినసొంపుగా ఎక్కేసి సాంగ్స్ ఏం లేవు. ఈ రెండే తప్ప నాకు మిగతా ఏమి అనిపించలేదు. నెగెటివ్స్ పెద్దగా అయితే ఏం లేవు ఈ సినిమాలో. నెగ్లిజిబుల్ చిన్న చిన్నవే తప్ప. వాళ్ళు ఉన్నంతలో ఈ కథకు తగ్గట్టే చేశారు. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా అయితే మెప్పిస్తుంది మనల్ని. నాకైతే చాలా చాలా నచ్చింది. బేసిక్‌గా కొన్ని సోషల్ డ్రామాస్ ఇష్టపడేవారు ఉంటారో హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్‌తో ఉంటాయి. వాళ్ళకైతే గట్టిగా కనెక్ట్ అవుతది ఈ సినిమా అయితే. రియలిస్టిక్‌గా చూపించారు. కొన్ని చోట్ల కొంచెం ఓవర్‌గా కూడా చూపించారు. పర్లేదు బట్ సాటిస్ఫైడ్. మనమైతే ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ అయితే కలిగింది. సో, ఇప్పటివరకు థియేటర్‌లో ఎవరైనా చూడకపోతే మాత్రం డెఫినెట్‌గా ఇది థియేటర్ వాచబుల్ సినిమా ఇది. ఓటీటీకి వస్తుంది తర్వాత చూద్దామని మాత్రం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. శివాజీ గారి కోసమైనా సరే చూడొచ్చు మనం. ఆయనైతే మాత్రం 2 డిఫరెంట్ వేరియేషన్ క్యారెక్టర్‌లో ఎక్సలెంట్‌గా అయితే చేశాడు. కులపిచ్చితో పరువు హత్యలు ఎప్పుడూ రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. అవి ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. సో, వాటికి మధ్య ఒక కథనల్లి చాలా రియలిస్టిక్‌గా అయితే తీశాడు ఈ సినిమా అయితే. నాకైతే నచ్చింది భయ్యా సినిమా. సో, ఓవరాల్‌గా ఈ సినిమా అయితే డెఫినిట్‌గా మెప్పిస్తది. థియేటర్‌లో అయితే తప్పకుండా చూసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థాంక్ యూ.